నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల గ్రామంలో గల కాల్వలను మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బావమరుదుల కమిషన్ పంపకాలలో భేదాభిప్రాయాలే రైతుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య కాల్వల నిర్మాణంలో ఏర్పడిన భేదాభిప్రాయాలు రైతుల పాలిట శాపంగా మారాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్మి అనేక మంది పార్టీలోకి వస్తున్నారని, ఫోన్లు ట్యాపింగ్ చేసి బెదిరింపులకు గురి చేయలేదని తెలిపారు. సొంత పార్టీ నేతలను నమ్మక ఫోన్లు ట్యాపింగ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తమ పార్టీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కేకే మహేందర్ రెడ్డిపై మరోసారి అవాకులు చవాకులు పేలితే సహించేది లేదన్నారు. రైతులపై చిత్తశుద్ధి ఉంటే చేసిన తప్పు, జరిగిన నష్టం తెలిపి వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్తో పాటు మండల కాంగ్రెస్ నాయకులు, జిల్లెళ్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామ రైతులు పాల్గొన్నారు. జిల్లా నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా కరువులో నెట్టడానికి పూర్తి బాధ్యత గత ప్రభుత్వంలో మంత్రివర్గంలో బాధ్యతలు నిర్వహించిన బామర్దుల పంచాయతీలో భాగంగానే కేటీ రామారావు గారు అలాగే హరీష్ రావు గారి మధ్య ఉన్న భేదాభిప్రాయాలు పంచాయతీ కారణంగానే ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లే విధంగా ఈరోజు కరువు ఏర్పడిందని చెప్పి మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆరోపిస్తూ ఉన్నాం. గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు 5 సార్లు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసమే నిత్యం రైతాంగం కోసం, విద్యార్థుల కోసం, విద్యారంగం పట్ల, పద్మశాలీల పట్ల, పద్మశాలి నేతన్నల జీవనోపాధి పట్ల అంకిత భావంతో ప్రతి గ్రామంలో పర్యటిస్తూ అందరినీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ నిత్యం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేసుకుంటూ మా అందరినీ ఉత్సాహపరిచిన వ్యక్తి. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం రైతుల పక్షాన. ముఖ్యంగా తంగళ్లపల్లి మండలానికి వచ్చేసరికి 9th ప్యాకేజ్ ద్వారా ఏదైతే కాలువలు తవ్వాలనో అది కేటీ రామారావు గారు కమిషన్లకు ఆశపడి వాళ్ళ బావగారితో కకృతి పడి ఇక్కడి ప్రాంత రైతాంగాన్ని నిండా ముంచే విధంగా 11th ప్యాకేజీ ద్వారా రంగనాయకుల సాగర్ నుండి సిరిసిల్ల ప్రాంతానికి వచ్చే కాలువలను పూర్తి చేయనీయకుండా అడ్డం పడి కేవలం అరకొరగా కాలువలను తవ్విస్తూ ఈ ప్రాంత రైతులకు నీరు రాకుండా చేసి సిరిసిల్ల నియోజకవర్గానికి, సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు, రైతాంగానికి నీళ్ల పంచాయతీ పెట్టే విధంగా ఆయన పాలన కొనసాగింది. ఏమయ్యా అని చెప్పి ఈ టీఆర్ఎస్ నాయకులు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడిగితే ఎక్కడ వాళ్ళ పదవులు పోతాయో, ఎక్కడ వాళ్ళ గుట్టు బట్టబయలుతుందని భయభ్రాంతులకు గురై కేటీఆర్ గారిని అడిగే ధైర్యం లేని సన్యాసులు ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చినాక ఏదో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కరువు, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని చెప్పడం సిగ్గుచేటని చెప్పి మేము చెప్తా ఉన్నాం. నిన్నటి రోజున కొంతమంది పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు కాలువలు నిండడం లేదు, చెరువులు నిండడం లేదు, కాంగ్రెస్ పార్టీ కారణమైతే సిగ్గుండాల సన్యాసులకు. గత ప్రభుత్వం, గత సంవత్సరం అధికారంలో ఎవరున్నారో, గత ప్రభుత్వంలో మీరు చేసిన తప్పిదాలు ఏమిటో ఒక నెల రోజుల క్రితం తేటతెల్లమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,00,000 కోట్ల రూపాయలు దోసుకున్నారని చెప్పి ప్రపంచమంతా కోడై కూస్తుంది. ఆ కాళేశ్వరం కట్టడంలో భాగంగా
సుందిల్ల బ్యారేజ్ కావచ్చు, లేకపోతే లక్ష్మీ పంపులు కావచ్చు, ఇవన్నీ నీట మునిగి ఖరాబ్ అయ్యి ప్రజానికానికి రైతాంగానికి నీరు వచ్చే వసతులు లేవు. అలాగే మొన్నటికి మొన్న బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయి అందులో ఉన్న 40-50 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. ఇవన్నీ మర్చిపోయి మీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఎక్కడ రైతులు మమ్మల్ని చిదరించుకుంటారో అని చెప్పి ఒక భ్రమల్లో ఉండి ఇది కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేస్తామంటే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే మీకు రైతాంగం పట్ల కావచ్చు, ఈ సిరిసిల్ల ప్రాంత ప్రజల పట్ల కావచ్చు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన తప్పులను బేషరతుగా ఒప్పుకోవాలని చెప్పి మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికిప్పుడు చూసుకున్నట్టుంటే ఏదైతే సిద్దిపేట నియోజకవర్గం నుండి జకాపూర్ ప్రాంతం నుండి కెనాల్ వస్తుందో, వచ్చిన కెనాల్ను ఇప్పుడు చూసిన విధంగా చూస్తే కేవలం ఒక 22 గుంటల ప్రాంతంలో ఇద్దరు రైతులకు ఆ రోజే మీరు డబ్బులు చెల్లించి వాళ్ళ చెక్కు రూపంగా డబ్బులు చెల్లించినట్టుంటే ఈ రోజు ఈ కాలువ పూర్తవుతుండే మండలానికి సంబంధించి ఒక 15 చెరువులు నిండుతా ఉండే. అటువంటిది ఏ విధంగా రైతులకు సమాధానం చెప్పాలి, ఏ విధంగా తీసుకురావాలని చెప్పి సోయలేని సన్యాసులు ఈరోజు దీన్ని కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాలని చూస్తున్నారు. ఖబర్దార్ బిడ్డ అని హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకో విషయం, ఏదో కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదు, వాళ్ళు అధికారంలో లేరు, మా కార్యకర్తలకు ఫోన్ పిలుచుకుంటా ఉన్నారని చెప్పి అనడంలో కూడా కొంచెం సిగ్గుపడాలి. నిన్న మాట్లాడిన ప్రెస్లో మాట్లాడిన కొంతమంది నాయకులు అందరినీ అనడం లేదు. కొంతమంది నాయకులు వాళ్ళ గత చరిత్ర తెలుసుకోవాలి, వాళ్ళు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వచ్చినో తెలుసుకోవాలి. అలా కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడం కరెక్ట్ కాదని చెప్పి మీకు హితబోధ చేస్తూ ఉన్నాం. ఇంతకన్నా పెద్ద పెద్ద మాటలు అంటే బాగుండదు మీకు, అది మీ విచక్షణకే వదిలేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడు మీరు తప్పుడు అబండ లేకుండి. ఎందుకంటే ఈ 5వ తారీఖు రోజు మీ రాష్ట్ర నాయకత్వం సిరిసిల్లాకు వస్తున్నది కదా, సిరిసిల్లాకు కేసీఆర్ గారు స్వయంగా వస్తున్నారు కదా. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కావచ్చు కేటీ రామారావు గారు ఈ ప్రాంత మంత్రిగా, ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఇక్కడ నష్టపోయిన రైతులకు ఏ ఒక్క రోజన్నా పంట పొలాల్లో పర్యటించి ఏ కాలువ ఎక్కడ తవ్వితే ఏ రైతుకు అవసరం వస్తుంది, ఎండిపోయిన పంటలు ఎన్ని, వాళ్ళకి నష్టపరిహారం ముట్టిందా ముట్టలేదా అని ఏ ఒక్క రోజన్నా పత్రికా సమావేశమో లేదా రైతు సమీక్షలు పెట్టి వాళ్ళ రైతుల బాగోగులు చూసిన సందర్భం ఉందా? కేవలం కేటీ రామారావు గారు అభివృద్ధి పేరు మీద సిరిసిల్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేసినా చెప్పుకుంటూ 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినా అని చెప్పిన ఈ సన్నాసులు, ఇసుక గురించి మాట్లాడుతున్న ఈ సన్నాసులు మాట్లాడడానికి కొంచెం సిగ్గు శరం ఉండాలి. ఎందుకంటే ఇసుక దోపిడీ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇసుక దోపిడీ జరిగింది. ఇక్కడున్న ఇసుకను హైదరాబాద్కి ఎన్ని కోట్ల రూపాయలు తరలించకపోయారా అనే విషయం మర్చిపోయిరా? బతుకమ్మ చీరల పేరు మీద ఎన్ని వందల కోట్ల రూపాయలు దోసుకున్న సంగతి మర్చిపోయిరా? కేవలం కేటీ రామారావు గారు చేసిన దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు మీరు రైతులను ఏదో మేమే ఆదుకున్నాం, మేమే గతంలో చేసినామని చెప్పి చెప్పుకోవడం సిగ్గుచేటు. కేవలం గత ప్రభుత్వంలో నాయకులు, గత ప్రభుత్వంలో అధికారులు చేసిన తప్పిదం వల్ల ఈరోజు అక్కడ బ్యారేజీ కుంగిపోవడం వల్ల, అక్కడున్న డ్యాంలో ఉన్న వాటరు సముద్రం పాలు కావడం వల్ల ఈ ప్రాంతానికి నీళ్లు రాకుండా చేసింది ఒక ఎత్తు అయితే, ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గంలో కాలువలు కూడా పూర్తి చేయలేని సన్యాసి మంత్రిగా ఉండే, దద్దమ్మ మంత్రిగా ఉండే పూర్తి చేయలేని సందర్భం. ఇవి కనబడతలేవు మీకు. ఇవి కనబడక ఈరోజు తప్పుడు కూతలు కూసుకుంటూ మీ పబ్బం గడుపుకుంటా ఉన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నికార్సైన కార్యకర్తలుగా అధికారంలో లేకున్నా 10 సంవత్సరాల నుండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసిరు. ప్రజా సమస్యల మీద నిత్యం పోరాడుతూ ఉంటాం. ప్రజలకు ఏది మంచి జరుగుతుందో దాని మీదే ఉంటాం. కానీ మీలాగా, మీ నాయకునిలాగా ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలు నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం మాట్లాడుతున్నారో అని చెప్పి ఒక దగుల్బాజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని నిక్కచ్చిగా సిగ్గు లేకుండా అవతల ఫోన్లో ట్యాపింగ్ చేసుకుని వినడం చూస్తుంటే మీ సంస్కారం ఏ విధంగా ఉందో, మీ పార్టీ నాయకుల సంస్కారం ఏ విధంగా ఉందో మీరు తెలుసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే ఆత్మరక్షణ కోసం కేటీ రామారావు గారు కూడా ప్రతిపక్షమే కాదు, స్వపక్షంలో కూడా శత్రువులు ఉంటారని చెప్పి మీ ఫోన్లో కూడా, మీ నాయకుల ఫోన్లో కూడా, మీ కుటుంబ సభ్యుల ఫోన్లో కూడా ట్యాప్ చేసే ఉండొచ్చు, మీ కూడా వినే ఉండొచ్చు. రానున్న రోజుల్లో
అట్టి విషయాలు తప్పకుండా బట్టబయలైతాయి. నిక్కచ్చిగా ఏ రోజైతే కేటీ రామారావు గారు ఈ ఫోన్ల ద్వారా భయభ్రాంతులకు గురి చేస్తూ నాయకులను బెదిరిస్తున్నాడో, ఆ బెదిరింపులకు గురైన నాయకులు, అవమానానికి గురైన నాయకులు కాంగ్రెస్ పార్టీ శరణు కోరుతూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం, గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది అని చెప్పడం వల్ల వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతూ ఉంది. ఇవి తెలియని కొంతమంది సన్యాసులు మీరేదో పొడుస్తున్నా అని చెప్పుకోవడం మీ అవివేకము. తస్మత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు రైతులకు అండగా నిలవాలన్నా, ఏ ప్రాంతంలో కాలువలు తవ్వలేదో, ఏ ప్రాంతాల్లో చెరువులు నిండలేదో అని, ఎందుకు నిండలేదని చెప్పి ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న మీరు గ్రామాలలో పర్యటించి రైతులకు వివరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త. ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అవాకులు చవాకులు పిలిస్తే మాత్రం ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.